ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ హెల్డ్ ఆన్ 29/10/2017 ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అండి. ఇది లాస్ట్ వీడియో అండి. ఇందులో మనకి 75th క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. అండ్ ప్రీవియస్లీ 1 to 74 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి లింక్స్ కింద ఇచ్చామండి. సో మీకు ఆ వివరణ కోసం, వాటి క్వశ్చన్స్ వివరణ కోసం అంటే 1 to 24 క్వశ్చన్స్, 1 to 74 క్వశ్చన్స్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్లో మీరు క్లిక్ చేసినట్టయితే వాటిని కూడా చూడగలుగుతారు. సో ఈ వీడియోలో మీరు 75th క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. అండ్ స్టార్ట్స్ విత్ 75th క్వశ్చన్. ఒక దీర్ఘచతురం పొడవుని 10% పెంచి దాని వెడల్పుని 12% తగ్గించిన కొత్త వైశాల్యంలో మార్పు. సో మనకి పర్సంటేజ్ పైన ఇచ్చిన క్వశ్చన్, ఈ పర్సంటేజ్లో క్లియర్గా 2% మనకు కనబడుతున్నాయి. ఎప్పుడైతే 2% ఇచ్చినప్పుడు ఒకటి పెంచడం, ఒకటి తగ్గించడం కావచ్చు, 2 పెంచడం కావచ్చు, 2 తగ్గించడం కావచ్చు, 1 తగ్గించి పెంచడం కావచ్చు. ఈ కేసులో మనకి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములా ఏంటంటే a+b ± ab/100 అనే ఫార్ములా. సో మనకి ఏ అంటే ఫస్ట్ వన్ అండి, ఇది పెంచితే ప్లేస్ తీసుకుంటాం, తగ్గిస్తే -1 తీసుకుంటాం. సో బి కూడా సేమ్ అట్లే, ఏదైతే పెంచుతామో దాన్ని ప్లేస్ తీసుకుంటాం. సో 10% పెంచాడు, 12% తగ్గించాడు కాబట్టి +10 -12 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ సింబల్ అండి. ఈ సింబల్ వచ్చేసి ఈ రెండుకి కమాండ్, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. 10 × 12/100 తీసుకుంటాం. సో 0 0 గెట్ క్యాన్సల్, ఇది వచ్చేసి -2 వస్తుంది అండ్ -1.2 -2 -1.2 అంటే -3.2 అంటే ఓవరాల్గా తగ్గుతుంది. అది కూడా 3.2% తగ్గుతుంది. సో మార్పు శాతం అడిగారు కాబట్టి 3.2%, అది కూడా తగ్గుదల అండి. 3.2 తగ్గుదల శాతాన్ని చూపిస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, 4.2 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల ఒక లోహ గోళంను కరిగింపబడి 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపంగా పోతబోయబడింది. ఆ స్తూపం ఎత్తు. సో ఒక క్వాంటిటీని కరిగించి ఇంకో క్వాంటిటీగా తయారు చేశారు. ఒక షేప్ నుండి ఇంకో షేప్కి కన్వర్ట్ చేశారు. సో ఇక్కడ మనకి లాస్ మాత్రం ఎటువంటిది ఉండదు. అంటే ఒక వస్తువుని ఒక ఆకారం నుంచి ఇంకొక ఆకారంలోకి మార్చారు అంతే. సో ఇక్కడ మనకి వైశాల్యంలో, ఘనపరిమాణంలో ఎటువంటి మార్పు రాదు కాబట్టి రెండింటికి వాల్యూమ్ అనేది సేమ్గా తీసుకుంటాం, ఘనపరిమాణాలు సమానంగా తీసుకుంటాం. సో ఒక ఫస్ట్ లోహ గోళం ఘనపరిమాణం 4/3 πr³ అండి. అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్తూపం అంటే 5r² అండి. సో ఇప్పుడు మనకి 4/3 π అంటే అలాగే ఉంచండి, క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. అండ్ r³ అంటే 4.2 ఇచ్చాడు కాబట్టి 4.2 × 4.2 × 4.2 తీసుకుంటున్నాను. విచ్ ఈజ్ ఈక్వల్ టు π అలాగే ఉంచుతున్నా. r వచ్చేసి 6 అని ఇచ్చాడు, అంటే 6 × 6 అండ్ h మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ h వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 4 అంటే 1.4 వస్తుంది అండ్ 6 అంటే 0.7 అండ్ 6 అంటే 0.7 అంటే 0.49 π గెట్ క్యాన్సల్. సో h ఈక్వల్ టు 0.49 × 14 4 56 అంటే 5.6. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉండాలి. సో పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఓన్లీ ఇదే ఉంది. అండ్ క్లియర్గా దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే కూడా మనకి 2.744 వస్తుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2.744 అని చెప్పేసి ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సమూహం ఒక ప్రదేశంలో 20 మంది గృహాలను సర్వే చేస్తే ఈ క్రింది పౌనపున్యాలు పట్టికలో ఇవ్వబడ్డాయి. సో ఒక పట్టిక ఇచ్చాడు, అయితే బాహుళకం కనుక్కోమంటున్నాడు. సో బాహుళకం డైరెక్ట్గా కనుక్కోమంటున్నాడు, విచ్ ఈజ్ గ్రూప్ డేటా, అంటే ఒక గ్రూప్ వైజ్గా చేసిన డేటా. యాక్చువల్గా బాహుళకాన్ని 2 రకాలుగా కనుక్కోవచ్చు. అన్గ్రూప్ డేటాకి వచ్చేసి ఏది ఎక్కువ ఉందో అది మనం తీసుకోవచ్చు, కానీ ఇక్కడ గ్రూప్ డేటాకి ఆ విధంగా తీసుకోకుండా ఫార్ములా వాడతాం. బాహుళకాన్ని జెడ్తో చూపిస్తాం కాబట్టి Z ఈక్వల్ టు L + F1 - F0/2 × F1 - F0 - F2 అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ L అంటే లోయర్ బౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్లాస్. సో లోయర్ బౌండ్ అంటే మనకి ఇందులో హైయెస్ట్ ఉన్నది మనం తీసుకున్న క్లాస్ అవుతుంది. ఇందులో లోవర్ క్లాస్ వచ్చేసి 3 అండి. సో దీన్ని F1 అంటాం, ఇది F0, ఇది F2 అండి. సో అన్ని వాల్యూస్ క్లియర్గా రాసుకుంటాయి. L అంటే 3 + F1 అంటే 8 -7/2 × 8 16 -7 - 2 ఇంటూ క్లాస్ ఇంటర్వెల్. హైట్ అంటే క్లాస్ ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తీసుకుంటాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1 ఇది 9 అండి. సో 16 - 9 అంటే 7 × 2 అంటే 2/7. 2/7 అంటే 0.20 వస్తుంది కాబట్టి 2 తీసుకుంటాం. అండ్ 14 అంటే 8 తీసుకుంటాం. సో 3.20
3.28 సంథింగ్ అట్లా ఉంటుంది కాబట్టి మనకి 3.286 అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి క్లియర్గా బాహుళకాన్ని ఆప్షన్ నెంబర్ 4గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది బాహుళకానికి ఫార్ములా. సో ఇంత పెద్దగా క్వశ్చన్స్ అడగడం కూడా రాంగేనండి, ఎందుకంటే మనకి ఇది జస్ట్ 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే కూడా మనకు ఫార్ములా గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా 10th క్లాస్లో ఇది 4 మార్క్ క్వశ్చన్ అండి. సో దాన్ని ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ చేయడం అంటే ఇది అసలు ఆలోచన లేని పదని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఇస్తున్నాడు క్వశ్చన్, ఈ క్రింది పట్టికలో సమ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు 200 అయితే అంక మధ్యమం 73 అయితే ఎఫ్ఆర్ ఎఫ్2 విలువలు ఎంత? సో అంక మధ్యమం ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ కూడా డిఫరెంట్ క్వశ్చన్ అండి. సో అంక మధ్యమం 73 ఇచ్చాడు అండ్ ఆల్సో పౌనపుణ్యాలు ఇచ్చాడండి. ఇక్కడ మనం అంక మధ్యమం మొత్తం ఫార్ములా లేకుండా కానీ కొంచెం థింక్ చేస్తే సమ్ ఆఫ్ ఎఫ్ అంటే వీటి మొత్తం అండి, వీటి మొత్తం మనం కనుక్కోవాలి. సో వీటి మొత్తం అంటే సమ్ చేస్తే 46 ప్లస్ F1 ప్లస్ F2 ప్లస్ 25 ప్లస్ 10 ప్లస్ 5 ఈక్వల్ టు 200 ఇచ్చాడు. సో 25 ప్లస్ 5 30 ప్లస్ 10 40 ప్లస్ 46 86 ప్లస్ F1 ప్లస్ F2 ఈక్వల్ టు 200 అండ్ F1 ప్లస్ F2 ఈక్వల్ టు 200 మైనస్ 86 అంటే 114 వస్తుందండి. అంటే వీటి సమ్ 114 కావాలి. సో మొత్తం చేసినా చేయొచ్చు, ఇక్కడికి ఆపేసి కొంచెం ఆలోచిస్తే వాటి రెండింటికి మొత్తం F1 ప్లస్ F2 కూడా 114 రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 114 రాదండి, ఈ రెండింటిని యాడ్ చేసిన 114 రాదు, ఈ రెండింటిని యాడ్ చేసిన 114 రాదు, ఈ రెండింటిని యాడ్ చేస్తే 114 వస్తుంది. కాబట్టి ద ఫ్రీక్వెన్సీస్ 76 అండ్ 38. ఇది కూడా మొత్తం చేయాలి యాక్చువల్గా, కాకపోతే ఇక్కడ మన లెక్క కొద్ది ఇక్కడ ఆప్షన్స్లో ఇంకొకటి కూడా 114 వచ్చేటట్టు ఇవ్వలేదు. అట్లా ఇస్తే మాత్రం మొత్తం చేయాల్సి వస్తుందండి, అప్పుడు ఇంకొంచెం పెద్దగా అవుతుంది. సో ఇక్కడ మనం కొంచెం థింక్ చేస్తే కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మెథడ్ డిఫరెంట్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 100 పర్సనల్ అంక మధ్యమం 40గా ఇచ్చినారు, కానీ పర్సనల్లో 53 బదులు 73 తీసుకున్నారని తెలిసింది. అయితే సరైన అంక మధ్యమం. సో అంక మధ్యమం అంటే మీన్ అండి, అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ అండి, సమ్ బై నంబర్. సో నంబర్ వచ్చేసి మనకి సమ్ ఎంత వస్తుందంటే, సమ్ మనకి ఇవ్వలేదు కాకపోతే 100 అంటే నంబర్ ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు. 40 ఈక్వల్ టు సమ్ బై నంబర్ ఎంత వస్తుందంటే 200 ఇచ్చాడు. సో అప్పుడు మనకి సమ్ ఎంత అవుతుంది? 4000 రూపీస్ వస్తుంది. సో 4000 సమ్ వస్తుంది. సో ఇక్కడ సమ్ 4000 యాక్చువల్గా, కాకపోతే 53 బదులు 83 ఇచ్చారు. అంటే ఒక నెంబర్ అనేది 53 వేసేది 83 వేశారు. అంటే ఎంత ఎక్కువ వేశారు? 30 ఎక్కువ వేశారు. సో 30 అనేది ఎక్కువ జరిగింది ఇక్కడ. ఈ 30ని ఇక్కడ తీసేస్తే మనకి 3970 వస్తుంది. అండ్ యాక్చువల్గా నంబర్స్ చేంజ్ కాలేదు, అంటే ఏం తీసేయలేదు ఏం పెంచలేదు కాబట్టి నంబర్స్ మళ్ళీ అలాగే ఉన్నాయి. సో న్యూ అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు 39.7 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0 అంటే 100 ఉంది కాబట్టి 39.7 తీసుకోవచ్చు. 39.7 అంటే ఆప్షన్ నెంబర్ 2. అంటే ఇక్కడ క్లియర్గా మనకి అర్థమెటిక్ మీన్కి డెఫినేషన్ రావాలి, సమ్ బై నంబర్. సో ఫస్ట్ సమ్ మనకు తెలియదు, సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దానికోసం నంబర్ ఉంది, అర్థమెటిక్ మీన్ ఉంది. అర్థమెటిక్ మీన్ ఇంటూ నంబర్ ఈక్వల్ టు సమ్ వస్తుంది. దాని ద్వారా మనకి 4000 వచ్చింది. సో కాకపోతే అందులో ఒక క్వాంటిటీ 53 బదులు 73 అని చెప్పేసి వేశారు, అంటే 30 ఎక్కువ వేశారు. సో 30ని తక్కువ తీసేస్తే 39,970 వస్తుంది. నంబర్ మళ్ళీ 100నే ఉంటుంది కాబట్టి 39.7గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 30, 34, 35, 36, 37, 38, 39, 40 అనే సమాచారంలో 35ని తొలగించిన మధ్యగతంలో పెరుగుదల. సో ఫస్ట్ మధ్యగతం కనుక్కుందాం, తర్వాత ఒక నంబర్ని తీసేసిన తర్వాత మధ్యగతం కనుక్కుందాం. సో ఫస్ట్ మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 నెంబర్లు ఉన్నాయండి. 8 అంటే ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. ఎప్పుడైతే సరి సంఖ్య వస్తుందో మధ్యగతం ఏమవుతుంది? n/2, n/2 ప్లస్ 1ల యావరేజ్ తీసుకుంటాం. సో యావరేజ్ అంటే n/2 టర్మ్ అంటే 8/2 4th టర్మ్ 5th టర్మ్లో యావరేజ్. 4th టర్మ్ అండ్ 5th టర్మ్ యావరేజ్ అంటే 30, 36, 37 యావరేజ్, విచ్ ఇస్ ఈక్వల్ టు క్లియర్లీ 36.5. అంటే మిడిల్లో 36.5 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ని 35 తీసేయమంటున్నాడు. ఇప్పుడు 35 తీసేస్తే మొత్తం నెంబర్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7 నెంబర్స్ అంటే ఈ ఆడ్ నెంబర్స్ అండి. సో ఎప్పుడైతే ఆడ్ నెంబర్స్ వస్తుందో ఎగ్జాక్ట్గా మిడిల్ నెంబర్ ఆర్ n+1/2th టర్మ్ అంటే 7+1/2 అంటే 4th టర్మ్ అండి. 4th టర్మ్ అంటే 1, 2, 3, 4th టర్మ్ వస్తుంది మనకి. 4th టర్మ్ రావడం జరిగింది. సో 4th టర్మ్ ఎంత ఉంది? 37 ఉంది. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 0.5 అనేది చేంజ్ వస్తుంది. సో 0.5 పెరుగుదలని ఆన్సర్గా తీసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 0.5 అని చెప్పి ఫైనలైజ్ చేస్తామండి. సో ఇక్కడ మనకు మధ్యగతానికి సంబంధించిన ఫార్ములా ఇట్లా అడిగితే ఏం కాదు, కానీ ఇంతకుముందు లెక్క బాహుళకం కనుక్కోండి, అట్లా మధ్యగతం కనుక్కోండి అంటే మాత్రం లెంతీ ప్రాబ్లమ్స్ అండి. ఇది ఈజీ ప్రాబ్లం చేయొచ్చు 1 minute లోపల, ఎందుకంటే మనకు సాంకేతిక శాస్త్రం అని చెప్పి సబ్జెక్ట్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇలా చేస్తామండి. కానీ 1 mark క్వశ్చన్ని 1 minute లోపల, 1 minute కూడా కాదు 50 seconds లోపల 4 mark క్వశ్చన్ ఇచ్చేసి ఏ విధంగా చేస్తారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమాచారంలో బాహుళకం మరియు మధ్యగతంలో భేదం 24 అయితే మధ్యగతం మరియు అంక మధ్యమంలో భేదం ఎంత? ఒక సమాచారంలో బాహుళకం మరియు మధ్యగతంలో భేదం అంటే బాహుళకం అంటే బి అనుకుందాం. సో ఇలా రాసేద్దాం. బాహుళకం మరియు మధ్యగతంలో మధ్య భేదం అంటే మధ్యగతం
మధ్య భేదం ఎంత ఇచ్చాడు మనకి 24 అని ఇచ్చాడు. సో మనం ఇక్కడ క్లియర్గా బాహుళకం ఈక్వల్ ఏం రాసుకోవచ్చు 24 ప్లస్ మధ్యగతం రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు మధ్యగతం మరియు అంక మధ్యంలో తేడా. సో దీనికి మనకి రిలేషన్ కావాలి. బాహుళకం ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే మధ్యగతం మరియు సగటుల మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో దీని ప్లేస్లో బాహుళకం ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 24 ప్లస్ బాహుళకం మధ్యగతం ఈక్వల్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు. సో ఇక్కడ మనకి మధ్యగతం ఇటు పంపించుకుంటే 24 ఈక్వల్ టు 3 మధ్యగతం మైనస్ మధ్యగతం అంటే 2 మధ్యగతం మైనస్ 2 సగటు. సో మనకి మధ్యగతం సగటు డిఫరెన్స్ కావాలి కాబట్టి 2 కామన్ తీస్తే మధ్యగతం మైనస్ సగటు వస్తుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 24. 2 క్యాన్సిల్ చేస్తే 12 వస్తుంది. సో మధ్యగతం మైనస్ సగటు ఈక్వల్ టు 12 అనేది రావడం జరుగుతుంది. సో 12 అంటే ఆప్షన్ నెంబర్ 1 అండి. సో ఆప్షన్ నెంబర్ 1. సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతాయి. ఇక్కడ బేస్డ్ ఆన్ ఒకటే ఫార్ములా బాహుళకం Z ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అనే ఫార్ములా తీస్తాం. ఈ ఫార్ములా ప్రకారం మొత్తం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఓకే క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శ్రేణి యొక్క బాహుళకం దాని అంక మధ్యమం కంటే 12 ఎక్కువ. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లెక్కనే. సో బాహుళకం అనేది అంక మధ్యమం కంటే 12 ఎక్కువ. అంక మధ్యమం అంటే మధ్యమం కంటే 12 ఎక్కువ అయినా ఆ బాహుళకం దాని మధ్యగతం కంటే ఎంత ఎక్కువ. సో అంక మధ్యమం అండి. అంక మధ్యమం అంటే సగటు అండి. సారీ, అంక మధ్యమం అంటే సగటు. దీనికంటే 12 ఎక్కువ అయితే నెక్స్ట్ బాహుళకం దాని మధ్యగతం కంటే ఎంత ఎక్కువ. సో బాహుళకం మైనస్ మధ్యగతం ఈక్వల్ టు ఏంటని చెప్పి క్వశ్చన్. సో ఇంతకుముందు లెక్కనే బాహుళకం ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు రాసుకుంటే సో బాహుళకం ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు 12 ప్లస్ సగటు రాసుకోవచ్చు. 12 ప్లస్ సగటు ఈక్వల్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు వస్తుంది. సో ఇప్పుడు మనకి సగటుని పంపించేసుకుంటే 12 ఈక్వల్ టు 3 మధ్యగతం మైనస్ 3 సగటు అవుతుంది. సో 3 కామన్ తీస్తే మధ్యగతం మైనస్ సగటు వస్తుంది. సో మనకి విచ్ ఇస్ ఈక్వల్ టు 12. సో 12 అంటే 4 వస్తుందండి. ఆన్సర్ అనేది 4 రావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 1 తీసుకోవచ్చు. మనం ఆప్షన్ నెంబర్ 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 40 మంది విద్యార్థులు వచ్చిన మార్కులు కింద ఇవ్వబడ్డాయి. అయితే విభజన యొక్క మధ్యమం అంక మధ్యమం అంటే మధ్యమం అర్థమెటిక్ మీన్ అని ఇచ్చాడు 7.2 అని. వరుసగా A, B విలువలు ఎంత. సో అంక మధ్యమానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 40 తీసుకోవచ్చు. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి ఇక్కడ మీరు 40 ఇచ్చారు కాబట్టి 40 తీసుకోవచ్చు. అంటే ఈ అన్ని నెంబర్స్ కలిపితే 40. ఈ అన్ని నెంబర్స్ అంటే ఇక్కడ 29 వస్తుంది ప్లస్ 6 35 ప్లస్ A ప్లస్ B 35 ప్లస్ A ప్లస్ B ఈక్వల్ టు 40 అండి. సమ్ ఆఫ్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి A ప్లస్ B ఈక్వల్ టు 5 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ FI XI అని చెప్పి తీసుకుంటాం. సమ్ ఆఫ్ FI XI అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ అండి. అంటే మనకి 5 6 30 ప్లస్ 6A ప్లస్ 7 ఇంటూ 16 అంటే 112 ప్లస్ 8 ఇంటూ 13 అంటే 104 ప్లస్ 9B ఈక్వల్ టు టోటల్ తీసుకోవచ్చు. మనకి టోటల్ అంటే అఫ్కోర్స్ నెంబర్ తీసుకుందాం బై F విచ్ ఈజ్ ఈక్వల్ టు AM. అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ XI FI బై F. సో సమ్ ఆఫ్ F మనకి 40 ఇచ్చాడు అండ్ దీని వాల్యూ 7.2 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి 112 ప్లస్ 104 అంటే 216 ప్లస్ 30 246 ప్లస్ 6A ప్లస్ 9B విచ్ ఈజ్ ఈక్వల్ టు 7.2 ఇంటూ 40 అంటే 10 తోటి చేస్తే 72 వస్తుంది అండ్ 4 తోటి చేస్తే 288 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ ఇటు క్యాన్సిల్ చేస్తే 246 రెడ్యూస్ చేస్తే 42 వస్తుంది. సో మనకి 6A ప్లస్ 9B ఈక్వల్ టు 42 వచ్చింది. ఇక్కడ 3 కామన్ తీస్తే 2A ప్లస్ 3B ఈక్వల్ టు 42/3 అంటే 14 వస్తుంది. సో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఈక్వేషన్ ఇదండి. సో ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 2A 2B ఈక్వల్ టు 10 వస్తుంది అండ్ గెట్ క్యాన్సల్ B ఈక్వల్ టు 4 వచ్చింది. B ఈక్వల్ టు 4 ఇక్కడ మనం రాస్తే A ఈక్వల్ టు 1 వస్తుందండి. అంటే 1,4 అనేది ఆన్సర్. 4,1 కాదు 1,4. క్లియర్గా నంబర్స్ కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏది ఉంది A ఉంది కాబట్టి 1,4 తీసుకుంటాం. B ఉంటే 4,1 తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్ కన్ఫ్యూజింగ్ కూడా ఇంకోటి ఇచ్చాడు మనకి వరుసగా అడిగాడు కాబట్టి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 1/5 ప్లస్ 2/5 ప్లస్ .99 to the power of 5. సో దీనికి బెస్ట్ ఫార్ములా ఏంటంటే 10n/2 అనే ఫార్ములా యూజ్ చేయండి. ఇక్కడ n అంటే 99 తీసుకుంటాం. సో 10 ఇంటూ 99/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 ఇంటూ 99. సో లాస్ట్ నెంబర్ మనకి ఏమొస్తుంది 5 వస్తుందండి. ఇక్కడ ఆన్సర్ 5 లేదు కాబట్టి నన్ ఆఫ్ అబవ్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేయొచ్చు. దీనికి ఒక 1 మార్క్ మనకి ఆడడం జరుగుతుందండి. సో మొత్తం మనకి క్వశ్చన్ పేపర్లో 5 క్వశ్చన్స్కి
మార్క్స్ యాడ్ అవుతుంది. కొంచెం కాంట్రవర్సీ చేస్తే ఇంకొక క్వశ్చన్ కూడా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే సైన్ థీటా వాల్యూ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి. సో సైన్ 66.5 అనే వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మొత్తం 6 క్వశ్చన్స్కి కూడా మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 2 to the power of 200 minus 2 to the power of 192 into 31 and 2 to the power of n అనేది సంపూర్ణ వర్గం కావాలంటే, సో క్లియర్గా ఇది రిలేటెడ్ టు 198 దగ్గర ఉంది కాబట్టి ఇది సంపూర్ణ వర్గం కావాలంటే n ఈక్వల్ టు 198 కావాలండి. n ఈక్వల్ టు 198 కావడం 198 అయినప్పుడు మాత్రమే సంపూర్ణ వర్గం కావడం జరుగుతుంది. సో n ఈక్వల్ టు 198. నెక్స్ట్ క్వశ్చన్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a కామా b రెండు బేసి ప్రధాన సంఖ్యలైనా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఏమవుతుంది? సో a కామా b రెండు నెంబర్స్ కాబట్టి ఒకటి 5 ఒకటి 3 ఒకటి తీసుకుంటున్నారు, రెండు కూడా బేస్ సంఖ్యలు. సో 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది? 25 మైనస్ 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 16. అండ్ ఇంకో కేసులో 7 కామా 5 తీసుకుందాం, 7 స్క్వేర్ 49 అండ్ 5 స్క్వేర్ 25 మైనస్ చేస్తే 24 వస్తుంది. అంటే ఆల్వేస్ ఇట్స్ ఏ సంయుక్త సంఖ్య, అంటే కాంపోజిట్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఇట్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్ నెంబర్ అండి. ప్రధాన సంఖ్య కాదు, కార్య సంఖ్య కాదు, సంకీర్ణ సంఖ్య కాదు. సంకీర్ణ సంఖ్యలు అంటే a+ib ఫామ్లో ఉండాలి. a+ib ఫామ్లో ఉంటే సంకీర్ణ సంఖ్యలు అంటాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబలు 1260 అండ్ 900. సారీ, రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబల మొత్తం 1260 అండ్ వాటి కాసాగు గాసాబుల మధ్య భేదం 900 అయితే ఆ సంఖ్యల లబ్ధం ఎంత? సో కాసాగుల మొత్తం అంటే కాసాగు ప్లస్ గాసాబల మొత్తం 1260 అని ఇచ్చాడు, అండ్ కాసాగు మైనస్ గాసాబా ఈక్వల్ టు 900 ఇచ్చాడు, అండ్ కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ టు వాట్ అని అడుగుతున్నాడు. సో క్లియర్గా కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ టు కాసాగు ప్లస్ గాసాబా బై 2 ఇంటూ కాసాగు మైనస్ గాసాబా బై 2 చేస్తే సరిపోతుంది. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 1260 ప్లస్ 900 బై 2 ఇంటూ 1260 మైనస్ 900 బై 2 చేస్తే సరిపోతుంది. ఈ సింప్లికేషన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ అనేది 19,440 రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 4x² మైనస్ 7x ప్లస్ 7x మైనస్ 2 ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్కి 4x మైనస్ y అనేది ఒక గుణిజం అయితే అనేది 3 యొక్క గుణిజం అయితే భాగించబడే సంఖ్య. సో అంటే ఇక్కడ 4x² ప్లస్ 7xy మైనస్ 2y² అని ఉంది. సో దీన్ని ఫస్ట్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో ఇక్కడ 4 × 2 8 రావాలంటే దీన్ని 8xy మైనస్ y రాసుకుందాం, మైనస్ xy రాద్దాం. సో 4x² ప్లస్ 8xy మైనస్ xy ప్లస్ 2 మైనస్ 2y². అండ్ ఇక్కడ మనకి 4x కామన్ తీస్తే x ప్లస్ 2y వస్తుంది. ఇక్కడ మనకి x ప్లస్ 2y రావాలంటే y కామన్ తీయాలి, x ప్లస్ 2y వస్తుంది. ఈ రెండిట్లలో 4x మైనస్ y అండ్ 2x x ప్లస్ 2y అండి. సో ఇక్కడ మనకి క్లియర్గా x ప్లస్ 4x మైనస్ 5 అనేది ఒక ఫ్యాక్టర్ తెలుసు, కాకపోతే మిగిలిన దాన్ని 3తో భాగించినప్పుడు మొత్తం నెంబర్ దేనితో భాగిస్తుందని చెప్పాను. అంటే విచ్ ఈజ్ అంటే దీనికి 3 ఒక ఫ్యాక్టర్ అంటే 4x మైనస్ y ఈక్వల్ టు 3 తీసుకోవచ్చు, అండ్ y ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనకి అదర్వైజ్ 4x ఈక్వల్ టు సో y ఈక్వల్ టు ఏమవుతుందంటే 4x ప్లస్ 3 అవుతుందండి. 4x ప్లస్ 3 ఇక్కడ y ప్లేస్లో 4x ప్లస్ 3 వస్తాయి, అంటే x ప్లస్ 2 ఇంటూ 4x ప్లస్ 3 అని రాసినప్పుడు మనకి x ప్లస్ 8x ప్లస్ 3 అంటే 9x ప్లస్ 3 వస్తుందండి. 9x ప్లస్ 3లో 9 అనేది 3 అనేది కామన్ తీసుకోవచ్చు కాబట్టి 3x ప్లస్ 3 రాసుకోవచ్చు, 3x ప్లస్ 1 రాయొచ్చు. సో ఇక్కడ మొత్తాన్ని మనం ఇంటూ 3 రాసినాం, ఇది ఆల్రెడీ ఫ్యాక్టర్ కాబట్టి మొత్తాన్ని ఇంటూ 3 రాసుకోవచ్చు. అప్పుడు మొత్తం ఇది మధ్యలో లబ్ధం ఉంది కాబట్టి 3 × 3 అంటే మొత్తం 9 అని చెప్పి రాయొచ్చు, అంటే 9 ఇంటూ సంథింగ్ రాయొచ్చు మనం. సో మొత్తాన్ని మనం 9 ఇంటూ సంథింగ్ రాయొచ్చు. 9 ఇంటూ సంథింగ్ రాసినప్పుడు యాజ్ వెల్ as 3 ఇంటూ సంథింగ్ కూడా రాయొచ్చు అండి, ఎందుకంటే 3 కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ 9. సో మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ కరెక్ట్ అండి, 2 and 4. ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ తప్పు ఇవ్వడం జరిగింది, ఆన్సర్ అనేది 2 or 4 వస్తుందండి, ఎందుకంటే మనం మొత్తాన్ని 9 ఇంటూ సంథింగ్ రాసినాం, అప్పుడు మనకి 3 తోటి కూడా పాసిబుల్ ఉంటుంది. సో మనకు ఆన్సర్ అనేది 2 or 4 తీసుకోవచ్చు. కంప్లీట్ ఆన్సర్ వచ్చేసి 2 or 4 అండి. సో దానిలో ఏది రాసినా కరెక్ట్ ఆన్సర్ అండి రెండిట్లలో. సో దీన్ని ఫ్యాక్టర్ చేసేస్తే మనకి 2 ఫ్యాక్టర్స్ రూపంలో రాయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం 2 ఫ్యాక్టర్స్ రాసినప్పుడు 9 × 3 రెండిట్లో రాయొచ్చు. క్రింది వాటిలో 99తో నిశ్చితంగా భాగించబడే సంఖ్య. సో క్లియర్లీ 99 తోటి భాగించబడాలంటే 9 and 11 తోటి క్యాన్సల్ కావాలి. సో 9 తోటి క్యాన్సల్ కావాలంటే సమ్ ఆఫ్ నెంబర్స్ 9 తోటి డివిజిబుల్ కావాలి. సో సమ్ ఆఫ్ నెంబర్స్ 9 తోటి డివిజిబుల్ అవుతుందో చూద్దాం ఒకసారి. 1 + 1 2 + సో ఇక్కడ 5 ఆల్రెడీ ఉంది కదండి, 9 అవుతుంది. ఇక్కడ కూడా మొత్తం 9 వచ్చేస్తుంది. సో 9 సంథింగ్ అంటే సమ్ ఆఫ్ 9 + 9 18 వస్తుంది. 18/9 అనేది పాసిబుల్ అవుతుంది, 18/9 అనేది పాసిబుల్ అవుతుంది కాబట్టి 9 తోటి ఓకే. సో ఆ నెంబర్ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ 44 43
44114345. సో ఇక్కడ మన నంబర్స్ని 11 తోటి డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్స్. సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్స్ 1 4 4 1 + 4 + 4 9 వస్తుంది. అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్స్ 1 + 3 + 5 1 + 3 + 5 ఆల్సో 9. వీటి డిఫరెన్స్ ఐదర్ 0 కానీ ఆర్ 11 కానీ రావాలి. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 11 కూడా మన డివిజిబుల్ అవుతుంది. సో మనం ఒక నంబర్ని 99 తోటి డివిజిబుల్ కావాలంటే అది కంపల్సరీ 9 తోటి క్యాన్సిల్ కావాలి, యాజ్ వెల్ యాజ్ 11 తోటి క్యాన్సిల్ కావాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది కాబట్టి మనం సెకండ్ ఆప్షన్కి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఇది 9 అండి, ఈ 9 + 9 9 అండి, ఇక్కడ మొత్తం 9 అంటే 9 తోటి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ని మనం పక్కకు రాసినప్పుడు 135,792 ఇక్కడ ఫస్ట్ కేసు 9 తోటి ఓకే అయింది, బట్ 11 తోటి చెక్ చేస్తాం. 9 తోటి ఎట్లా చేస్తాం, మొత్తం యాడ్ చేయాలి. మొత్తం అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని బై 9 తోటి చెక్ చేయాలి. సో బై 9 తోటి చెక్ చేసినప్పుడు 9 టేబుల్లో పోతే ఓకే, లేకపోతే కాదు. సో ఇక్కడ పోయింది ఓకే. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్స్ అంటే 1 + 5 6 6 + 9 15 వస్తుంది. అండ్ ఇక్కడ ఈవెన్ పొజిషన్స్ 3 + 7 10 10 + 2 12 వస్తుంది. దీని డిఫరెన్స్ మనకి 3 వస్తుంది. 3 అనేది విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ 11. 0 కానీ 11 కానీ వచ్చినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి అది రాలే కాబట్టి ఈ నెంబర్ కాదు. అఫ్కోర్స్ అన్ని కూడా కావు, ఎందుకంటే ఒకటే ఆన్సర్ కాబట్టి ఆన్సర్ మనకు వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల నిష్పత్తి 3:7 మరియు ఆ సంఖ్యలకు 6 కూడా వాటి నిష్పత్తి 5:9 అయింది. ఆ రెండు సంఖ్యలు ఏంటి? సో రెండు సంఖ్యలు ఏంటి, 3x 7x అండి. సో 3xకు 6 కలిపినాం, 7xకి 6 కలిపినాం. సో అప్పుడు నా నిష్పత్తి ఏమైంది, 5/9 అయింది. సో ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. x అంటే క్రాస్ మల్టిప్లికేషన్లో 3 × 9 27x + 54 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 × 5 35 + 30 అండి. 7 అంటే 35 + 30 వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి 35x కదా, ఓకే. 27 ఇటు తీసుకెళ్తే 35 - 25 8x వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 54 - 30 అంటే 24 వస్తుంది. అప్పుడు 8x ఈక్వల్ టు ఏమొస్తుంది, 3 వస్తుంది. సో x = 3 వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ ఏమవుతుంది, 21 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ 21 వస్తుంది. సో దీన్ని ఇంత పెద్దగా కూడా వస్తుంది. ద డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 3 నుంచి 5 అయింది, 7 నుంచి 9 అయింది, అంటే డిఫరెన్స్ 2 అనేది ఒక 2x = 6 అనమాట. సో x = డైరెక్ట్గా 3 తీసుకోవచ్చు, ఇట్లా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. అంటే ఇప్పుడు రేషియో సేమ్ ఉండాలి. అప్పుడు 3 5 అయింది, 7 9 అయింది, అంటే ప్రతిసారి ఎంత పెరిగింది, 2 పెరిగింది. ఆ 2 ఎందుకు పెరిగింది, 6 కలపడం ద్వారా పెరిగింది, అంటే 2x = 6 అండి. సో x = 3 అని చెప్పి కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. షార్ట్ కట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఆ షార్ట్ కట్ ఫాలో అయితే బెస్ట్ అండి. నెక్స్ట్ మెథడ్, 9 ఫ్యాన్ల అమ్మకం రేటు 11 ఫ్యాన్ల కొన్న వేలకు సమానమైన లాభమా నష్టమా ఎంత శాతం? సో ఫస్ట్ 9 ఫ్యాన్లు అమ్మిన రేట్ అండి. 9 ఫ్యాన్లు అమ్మితే x రూపీస్కి అమ్మిన అనుకుందాం. సో 11 ఫ్యాన్లు కొన్న రేటు, 11 ఫ్యాన్ల కొన్న రేటు కూడా ఎక్సే కావాలి. అంటే తనకి ఏమైంది, 2 ఫ్యాన్లు మిగిలినాయి, 2 ఫ్యాన్లు లాభం వచ్చింది. సో 2 ఫ్యాన్లు లాభం ఎందుకు వచ్చింది, తనకి 9 ఫ్యాన్లు అమ్మడం ద్వారా 2 ఫ్యాన్లు లాభం వచ్చింది. అంటే 2/9, 2 ఫ్యాన్లు లాభం, 9 ఫ్యాన్లు అమ్మడం ద్వారా × 100. ఇది మనం పర్సెంటేజ్ టాపిక్లో క్లియర్గా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చేసామండి. వాటి లింక్స్ కూడా కింద ఉన్నాయి. సో మీరు ఆ లింక్స్తో కూడా పర్సెంటేజ్ ప్రాబ్లం చూడొచ్చు. సో క్లియర్లీ 200/9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 22/9% అండి. 22/9 అంటే అది లాభం కదా, సో లాభం తీసుకోవాలి. మనం నష్టం వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నష్టం కూడా ఇచ్చాడు. పర్సెంటేజ్ లాభం కాబట్టి 22/9% ఆఫ్ ప్రాఫిట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక యూనిట్ పరీక్షలో 25 మార్కులకు పరీక్ష కలవు. అందులో ప్రతి ప్రశ్నకు సమాధానం అంటే కరెక్ట్ ఆన్సర్కి ఏమో +4 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి ఏమో -2 మార్క్స్ ఉన్నాయి. అయితే మమత అనే క్యాండిడేట్ అన్ని ప్రశ్నలకు సమాధానం రాసింది, కానీ 5 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం రాసింది. సో అంటే మొత్తం 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసింది. నెగిటివ్ మార్కింగ్ నేను తెలుసుకుంటే 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఇందులో 5 అనేవి రైట్గా పెట్టింది, మిగిలిన 20 అనేటివి రాంగ్గా పెట్టేసింది. సో 5 రైట్గా పెట్టిందంటే సో 5 × 4 మొత్తం 20 మార్క్స్ కరెక్ట్ మార్క్స్. అండ్ మొత్తం అటెంప్ట్ చేసింది, సో 20 తప్పు పెట్టింది కాబట్టి 20 × 2 ఏమవుతుంది, -40 అయిపోయింది. సో +20 -40 విచ్ ఇస్ ఈక్వల్ టు -20 మార్క్స్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ మొత్తం ఓవరాల్గా -20 మార్క్స్ రావడం జరిగింది. సో నెగిటివ్లో కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి -20 వచ్చేసినాయి అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, n = 10800 అయితే 4m + 2 రూపంలో ఉండే భాజకాల సంఖ్య. సో ఫస్ట్ మనం 10800ని కారణాంకాల రూపంలో రాసినప్పుడు 2/4 కారణాంకాల రూపం రాయాలంటే కాస్త కట్టుకుంటూ వెళ్ళాలి. సో కాస్త కట్టినప్పుడు మనకి కారణాంకాల రూపం వస్తుంది కాబట్టి కారణాంకాల రూపంలో 2/4 × 3³ అంటే ప్రధాన సంఖ్యల కారణాంకాల రూపంలో రాస్తాం, ×5² రావడం జరుగుతుంది. దీని మొత్తాన్ని మనం కారణాంకాలు కడితే ఇంత వస్తుందండి. సో ఇప్పుడు దీని నుండి మనకి 4m + 2 రూపంలో ఉండాలి. అంటే ఇక్కడ 1 అంటే దీన్ని కంపేర్ చేసుకుంటే 2a × 3b
ప్లస్ 5c వస్తుంది కదా. సో మనకి ఏ అనేది కంపల్సరీగా 1గా ఉన్నప్పుడు మాత్రమే అది ఈ రూపంలో ఉంటాయండి. సో మనకి అది 1గా ఉండాలంటే ఇక్కడ మిగిలిన నెంబర్స్ ఏంది ఈ 2 కదండి. సో కారణాంకాలు ఏమైతే మనకి 3 + 1 ఇంటూ 2 + 1 కారణాంకాలు మొత్తం ఎప్పుడైనా సరే ఇక్కడ ఘాతాలకు ఒక్కొక్కటి యాడ్ చేస్తాం. ఇక్కడ 4 + 1 5 అవుతుంది, ఇక్కడ 3 + 1 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అంటే 4 × 3 మనకి 12 రావడం జరుగుతుంది. సో మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మొత్తం 60 వస్తాయి. కాకపోతే మనకల్లా 4m+2 రూపంలో ఉండేది మాత్రం కేవలం 12 అండి. ఇది ఇలా ఉండాలంటే ఇక్కడ ఏ టర్మ్ ఉండదు కాబట్టి ఆన్సర్ అనేది 12 తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సమితులకు సంబంధించిన క్వశ్చన్. p = ప్రధాన సంఖ్యలు అండ్ μ = 1 to 12 అన్ని నెంబర్ తీసుకుంటుండు, అంటే ఇది యూనివర్సల్ సెట్ అనుకోవచ్చు. ఇట్లా డినోట్ చేద్దాం. అది అక్కడ క్రాస్ సింబల్ ఉంది, యాక్చువల్గా ఇది కరెక్ట్ సింబల్ అండ్ అది ఎప్సిలాన్ సింబల్ అండి. అండ్ p = ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యలు 1 to 9 మధ్యలో ఏమేమి ఉంటాయి చూద్దాం ఒకసారి. p = ప్రధాన సంఖ్యలు అంటే సో మనకి ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 వరకు ఉంటాయి మనకి. ఓకే, 12 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు అవి. అండ్ q అనేది 4 యొక్క గుణిజం. 4 యొక్క గుణిజాల నుంచి 4 8 12 ఉంటాయండి. 4 8 12 అప్ టు 12 వరకు. r అనేది 2 3 8 9. అయితే ఫస్ట్ q యూనియన్ r. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 4 గుణిజాలు అంటే ఇవ్వండి. సో యూనియన్ r అండి, r అంటే ఈ వాల్యూ. సో ఈ రెండింటిని మనం పక్కన రాసినప్పుడు r వచ్చేసి మనకి 2 3 8 9. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే మనకి యూనియన్ సింబల్ ఉంది కాబట్టి యూనియన్ ప్రకారం 2 3 4 8 9 12 అంటే ఏది రిపీట్ కావద్దు. ఓకే, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్సెక్షన్ p. ఇంటర్సెక్షన్ అంటే ఈ సింబల్ కాబట్టి ఇంటర్సెక్షన్లో p చేస్తామండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా. అండ్ క్లబ్ ఎలిమెంట్స్ మిడిల్లో ఉండే ఎలిమెంట్స్ 2 3 ఇంటర్సెక్షన్లో 5 లేదు, 7 లేదు, 11 లేదు. సో 2 3 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ u డాష్ ఇచ్చాడండి. సో ఇప్పుడు మొత్తం ఫైండ్ అవుట్ చేసిన దీనికి డాష్ అంటే విశ్వసమితిలో లేని మూలకాలు. విశ్వసమితి అంటే 1 to 12 అండి. 1 to 12లో ఇవి కాకుండా ఏముంటే తీసుకోవాలి. సో 1 to 12లో మనకి ఇవి కాకుండా వచ్చేసి 1 ఉంటుందండి, 2 3 4 వచ్చింది కాబట్టి 5 ఉంటుంది, అండ్ 6 లేదు కాబట్టి 5 6 7 వస్తుంది, 8 9 వచ్చింది కాబట్టి 10 ఉంటుంది, 11 ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఇది ఇంటర్సెక్షన్ చేయాలి. ఇది రెండు ఇంటర్సెక్షన్ చేసినప్పుడు మనకి ఆ రెండింటిని మనం ఇంటర్సెక్షన్ p చేస్తే సో క్లబ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకల్లా, ఒకటి 7 వస్తుంది, ఇంకొకటి 157 అండి, 15711 అండి, 15711 రావడం జరుగుతుంది. సో 15711 అంటే ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అనే సమితికి నిర్మాణ రూపం. సమితి నిర్మాణ రూపాలు అంటే సెట్ బిల్డర్ ఫామ్ అండి. ఇది రోస్టర్ ఫాము. ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఈ మూలకాలన్నింటికి వర్తించాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1/n ఓకే, కాకపోతే n అనేది <0. మనకి ఎక్కడ లిమిట్స్ లోయర్ లిమిట్స్ ఇవ్వలేదు. 0 తీసుకుంటే ఇది పాసిబుల్ కాదు. సో ఈ కేసు తప్పండి, ఎందుకంటే n బిలాంగ్స్ టు z అన్నాడు కాబట్టి అది తప్పు కంపల్సరీ. సో నెక్స్ట్ 1/1 + 1 2, 1/1 + 1 2, 2/2 + 1 3, 2/3, 3/4 4/5, దట్ 1 to 4 అండి. 1 to 4 అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 తీసుకోవచ్చు. మనకి ఆప్షన్ నెంబర్ 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 నుంచి 100 వరకు సహజ సంఖ్యల మొత్తం. సో ఇది మనం చిన్నప్పటి నుంచి చేసిన ప్రాబ్లం అండి. n × n + 1/2 ఫార్ములా. సో n = 100 తీసుకుంటాం. 100 + 100 101/2 ఇది 50 వస్తుంది. సో మనకి 50 ఆన్సర్ అండి. సో ఆన్సర్ కూడా నోటెడ్ ఉంటుంది చాలా మందికి. సో ఆన్సర్ వచ్చేసి 50 అండి. సో బేసిక్ టైప్ క్వశ్చన్. మొదటి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n × n + 1/2. ఒక సంఖ్య xను 245 మరియు 1029 నుంచి భాగించగా లభించే శేషం 5. అయితే x యొక్క గరిష్ట విలువ ఎంత అంటే గాసాబా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనకి 245 - 5 శేషం వస్తుంది కాబట్టి ఫస్ట్ నెంబర్ 240. సెకండ్ నెంబర్ కూడా 1029 - 5 చేస్తే 1025 వస్తుంది. సో మనకి రెండింటికి గాసాబా ఫైండ్ చేస్తే సరిపోతుందండి. 1024 వస్తుంది. ఈ రెండింటికి గాసాబా అంటే 240 తోటి 1024ని చేయాలి. సో 1024 అంటే 4 చేద్దాం. సో 4 అంటే 960 వస్తుంది. 960 అంటే ఇవి 40 అవి 20 84 వస్తుంది. ఈ 40 అవి 20 64 వస్తుంది. 64ని 240 చేసినప్పుడు 64 3 ఎంత 180 192 వస్తుంది. 192 ఇవి 8 అవి 4 40 50 48 అండి. 48కి 64 ఉంది. సో 64 48 1 48. సో ఇక్కడ 16 వస్తుంది. 16 × 48 16 3 48 వస్తుంది మనకి. సో మనకి ఎల్సిఎం అనేది HCF అనేది 16 వస్తుంది. సో గరిష్ట
విలువ ఎంత? అది 16 తీసుకోవచ్చు. అంటే జస్ట్ గాసాబా ఫైండ్ అవుట్ చేయాలి. గాసాబా ఫైండ్ అవుట్ చేయడానికి ముందు అక్కడ శేషం అనే కండిషన్ ఇచ్చింది కాబట్టి శేషాన్ని తీసేస్తాం మనం. తీసేసినప్పుడు 245 - 5 అండ్ 1029 - 5 అంటే 1024. ఆ రెండింటికి గాసాబా ఫైండ్ అవుట్ చేస్తే సొల్యూషన్ ఈజీ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఉదయం నడకలో 3 వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. వారి అడుగుల కొలతలు వరుసగా 80, 85, 90 సెంటీమీటర్లు అయితే ఆ మొత్తం అడుగులు పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు ఎన్ని అడుగులు కనిష్ట దూరం? ఇది గరిష్టం అంటే గాసాబా కనుక్కుంటాం, కనిష్ట దూరం అంటే ఎల్సిఎం కనుక్కుంటాం అండి. అంటే ఎల్సిఎం ఆఫ్ సింపుల్ నంబర్స్ 80, 85, 90. సో వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది 12240 వస్తుందండి. కాకపోతే ఇవి సెంటీమీటర్లు, మీటర్లకి కన్వర్ట్ చేసినప్పుడు 122 మీటర్స్ అండ్ 40 సెంటీమీటర్ తీసుకోవచ్చు. ఎల్సిఎం మెథడ్ చాలా ఈజీ అండి. ఎల్సిఎం మెథడ్ చేస్తే సరిపోతుంది. విచ్ ఇస్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 5తో చేస్తాం. 16 అండ్ 17 అండ్ 9, 18. సో ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఇది రావడం జరుగుతుంది. సో ఎల్సిఎం అనేది చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి మీరు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 అకర్ణీయ సంఖ్యల కాసాగు మరి గాసాబాలు సమానమైతే వాటి ఆ సంఖ్యలు ఏంటి? సో కాసాగు గాసాబా ఎప్పుడు సమానమైతే? ఆ 2 నెంబర్ సమానమైనప్పుడే కాసాగు గాసాబా సమానమైతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎటువంటి నెంబర్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 తీసుకుందాం. వీటి కాసాగు ఎంత? 4 అండి. గాసాబా ఎంత? 2. ఈ రెండు సమానం కాలేవు. ఎప్పుడు సమానమైతే అంటే 4,4 ఉంటేనే సమానమైతే. 4,4కి ఎల్సిఎం 4 అండ్ హెచ్సిఎఫ్ కూడా 4. అంటే మనకి 2 నంబర్లు సమానమైనప్పుడు మాత్రమే ఆ 2 సమానమైతే కాబట్టి మనం ఆన్సర్ అనేది సమానాలని చెప్పి తీసుకోవచ్చు. 2 నంబర్లు సమానమైనప్పుడు మాత్రమే ఆ 2 నంబర్లు కూడా సమానంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నంబర్ సిస్టమ్కి సంబంధించిన బేసిక్స్ అండి. నంబర్ సిస్టంలో కూడా బేసిక్స్ ఉంటాయి. వాటిని కూడా మనం రెగ్యులర్గా చదువుతూ ఉండాలి, ఓన్లీ ఎగ్జామ్ ముందు కాకుండా. నెక్స్ట్ క్వశ్చన్, 210 మరియు 55 గాసాబా ఈ యొక్క రూపం ఇది అయితే y వాల్యూ ఎంత? సో అంటే క్లియర్గా ఫస్ట్ దీన్ని గాసాబా కనుక్కోమంటుండు. ఈ గాసాబా కనుక్కున్న తర్వాత దానికి ఈ రూపానికి కన్వర్ట్ చేయమన్నాడు. సో 210, 55. 55కి 210కి గాసాబా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 55 3 తీసుకోవాలి. సో 55 3 మనకి 165 వస్తుంది. 55 3 165 వస్తుంది. 165. సో ఇక్కడ మనకి 45 ఉంటుంది. సో 35 + 5, 35 + 5 45. 45 × 55 వస్తుంది. సో 55 అంటే 45 1 సో ఇక్కడ 10 ఉంటుంది. అగైన్ ఇక్కడ 45 ఉంది. అండ్ 45 4 40 వస్తుంది. ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ 10 ఉంటుంది. 5 2 10 అండి. 5 2 10 అంటే ఇక్కడ ఆప్షన్ మనకి 2 వచ్చింది కాబట్టి వీటి గాసాబా ఎంత? మనకి 5 రావడం జరిగింది. కానీ మనం గాసాబా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ గాసాబా ఒక రూపం ఇది ఇచ్చాడు. అంటే 5 = ఇది అనమాట. అంటే 210 × 5 ప్లస్ 55 y = 5 అనమాట. సో ఇప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో y వాల్యూ కావాలంటే దీన్ని ఇక్కడే పెడదాం, ఈ నెంబర్ ఇటు తీసుకెళ్దాం. అంటే 55 y = 5 × 210 × 5 అండి. ఇలా రెండిట్లో 5 కామన్ తీస్తే 5 × 209 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 55 ఉంది కాబట్టి 5 తోటి క్యాన్సిల్ చేస్తే 11 వస్తుంది. 11 తోటి క్యాన్సిల్ చేస్తే సరే మైనస్ సింబల్ వస్తుంది. ఇక్కడ పెద్ద నెంబర్ ఇటు వస్తే మైనస్ వస్తుంది. -209 వస్తుంది. అండ్ 11 తోటి క్యాన్సిల్ చేస్తే 11 1 11, 1 మిగులుతా 99, 11 99 11 99. సో ఆన్సర్ అనేది -19 రావడం జరుగుతుంది. -19 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ జరగబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోస్. సో మనకి ఈ ఎగ్జామ్ పేపర్ని చూసినప్పుడు ప్రతి పేపర్ కూడా టఫ్గా ఉంటుందని చెప్పి ఆలోచన వస్తుంది కాబట్టి మనం ఈ కంచెనే ప్రతి పేపర్ని కూడా కొంచెం ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని పెంచితే బాగుంటుందండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్స్.